రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలు నడిస్తే కన్నా అందరం సంతోషిస్తాం, మీరు సంతోషిస్తా, నేను సంతోషిస్తా. కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురు, వివేకానంద రెడ్డి గారి కూతురు, చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడల్లో నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఎంత ఆవేశంగా, ఎంత కోపంగా, నాకు ఆశ్చర్యం వేశారు. ఎందుకబ్బా నా మీద ఇంత ద్వేషము, ఇంత ఈర్ష్య, ఇంత ఓర్వలేనితనం నా మీద అని చెప్పి నాకే ఆశ్చర్యం వేశారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకంటే మళ్ళీ హత్య చేసిన వాళ్ళకు అధికారం రాకూడదు, అధికారాన్ని మళ్ళీ వాళ్ళను కాపాడుకోవడం కోసం వాడుకోకూడదు, మళ్ళీ హత్య చేసిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్లి కూర్చోకూడదు అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. అంతేకాదు కాల్ రికార్డ్స్ కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అందు ముందు రోజు రాత్రి మాట్లాడుకున్నారు, హత్య జరుగుతున్న సమయంలో మాట్లాడుకున్నారు, తర్వాత మాట్లాడుకున్నారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెడుతుంది. అన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాలు అయినా కూడా ఆఖరికి కర్నూలులో సిబిఐ అధికారులు వచ్చి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని 2 రోజులు ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసులనే పెట్టి మరీ కాపాడుకొని అరెస్టు కావడానికి వీల్లేదని చెప్పింది. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇది అధికార దుర్వినియోగం కాకపోతే ఇక ఏమిటి? అందుకే ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపో, మీరు నిజం వైపు నిలబడతారో లేదో నిర్ణేతలు మీరే.